कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुता पदकमलं श्रीगुरोन् वैष्णवाञ्च श्रीरूपं सग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगन ललिता श्रीविशाखान्वितां च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नश्च प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी मूकं करोति वाचालं पङ्गुं लङ्घयेति गिरिं यत्कृपाकृपयं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम् निगमकल्पतरोद्गलितं फलं सुखमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈనాటి నిత్యం భాగవత సేవ తరగతికి వైష్ణవులందరికీ, ఇస్కాన్ కర్నూలు భక్తులందరికీ మరియు అందరికీ వైష్ణవులందరికీ, ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఉండే భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. శ్రీమద్ భాగవతము పంచమ స్కందము అధ్యాయము 26 నరకలోకముల వర్ణనము 27వ శ్లోకము. ఏతి వై దస్యవగ్నిదా గరదా గ్రామాన్ సార్థాన్ వా విలుల్పంతి రాజానో రాజభటావా తాంశాపి పరేత్య యమధూత వజ్రదంష్ట స్వాంతః సప్తశతాని వింశతిశ్చ సరభసం ఖాదంతి. ప్రతిపదార్థము: ఎవరైతే తూ కాని ఇహ ఈ జన్మమున వై నిస్సందేహముగా దస్యవః చోరులు దోపిడిగాండ్రు అగ్నిదాహ నిప్పు పెట్టివాడు గరదాహ విషప్రయోగము చేయవారు గ్రామాన్ గ్రామములను సార్ధాన్ వనిజులను వా లేదా విలుంపంతి కొల్లగొట్టి రాజానః రాజులు రాజభటాహ ప్రభుత్వాధికారులు వా లేదా తాన్ వారిని చ కూడా అపి నిస్సందేహముగా హి నిక్కముగా పరేత్య మరణానంతరము యమదూతాహ యమదూతలు వజ్రదంష్టాహ వజ్రదంష్టములు కలిగినవి శ్వానః కుక్కలు సప్తశతాని 700 వింశతి 20 చ మరియు సరభసం పరమానందముతో ఖాదంతి కబలించును. భావము: పరీక్షిత్ మహారాజుకు సుఖదేవ్ గోస్వామి చెప్పిన సందర్భంలోని భావం ఇది. పరుల ఇంటిని నిప్పు పెట్టుట లేదా విషప్రయోగము చేయుట వంటి కార్యములు చేసరి దస్యువృత్తి కలిగిన వారు కొందరు ఈ లోకమున కలరు. అలాగుననే రాజవంశీయులు, ప్రభుత్వాధికారులు ఆదాయ పన్నులు వసూలు మరియు ఇతర విధానములచే
వణిజులను కొల్లగొట్టుచుందురు. అట్టి దానవ ప్రవృత్తి కలవారు మరణాంతరము సారమేయాదన సారమేయాదనము అనబడు నరకమున పడుదురు. అచట వజ్రదంశములు కలిగిన 720 శునకములు కలవు. యమకెంకరుల ఆజ్ఞ మేరకు అవి అట్టి పాపులను పరమానందముతో కబలించును. హరే కృష్ణ. భాష్యం ప్రభుపాదులు చెప్తున్నారు, కలియుగమున ప్రతి ఒక్కరూ వర్షాభావము, దుర్భిక్షము, ప్రభుత్వముచే అధికమైన పన్నులనడి 3 విధములైన క్లేశములచే కలత చెంది ఇందురని శ్రీమద్భాగవతం నందరి ద్వాదశ స్కందమున చెప్పబడినది. 12వ స్కందములో చెప్పబడినది అని చెప్పేసి ప్రభుపాదులు చెప్తున్నారు. ఇక్కడ జనులు అధికాధికముగా పాపులయ్యేది కారణమున వర్షాభావ స్థితులు కలుగుచుండును. దాని వలన తగినంత ధాన్యోత్పత్తి జరగకుండును. దుర్భిక్షం వలన కలిగడి క్లేశముల నివారించు నెపముతో ప్రభుత్వం అధికమైన పన్నుల భారమును ముఖ్యముగా ధనవంతులకు వణిజులపై మోపును. ఈ శ్లోకమున అట్టి ప్రభుత్వాధికారులు దస్యులని అనగా దొంగలని వర్ణింపబడిరి. ప్రజాధనమును కొల్లగట్టుటే వారి ప్రధాన కార్యం. వారి దోపిడిగాడే గాని ప్రభుత్వాధికారి గాని చోరుల ఎవరైనను చోరుడే ఆ రూపములో ఉండును. తదుపరి జన్మమున సారమేద అనము అనే వనమున నరకమున బడి శిక్షింపబడును. సారమేయాదనము అనే నరకమున శిక్షింపబడును. అచట అతడు క్రూరమైన కుక్కల కాట్లచే తీవ్రయాతన అనుభవించును. హరే కృష్ణ. నరకలోక వర్ణనలో ఇక్కడ ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ముఖ్యంగా పరుల ఇంటికి నిప్పు పెట్టువారు, విషప్రయోగం చేయువారు, వీళ్ళు ఈ విధంగా ఇవి దొంగ వృత్తులు అనమాట. కాబట్టి ఇటువంటి దొంగ వృత్తులు ఎవరైతే చేస్తారో, ఈ ప్రవృత్తి ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు ఎవరంటే ఇక్కడ చెప్తున్నాడు, మరి వారు కూడా తర్వాత వారితో పాటుగా రాజవంశీయులు, ప్రభుత్వాధికారులు కూడా అధిక పన్నులు వసూలు చేయడం వలన అధికంగా అంటే 6% ఖచ్చితంగా మనము పన్ను విధించవచ్చు అనమాట. శాస్త్రయుక్తంగా అంటే తెలుసుకుంటే కనుక శాస్త్రములు చెప్పిన దాని ప్రకారంగా మరి ఆచార్యులు చెప్పినట్లు 6% మాత్రమే పన్ను విధించవచ్చు. దానిని మరి ఆ ప్రజల యొక్క అభివృద్ధి కోసమే దాన్ని ఖర్చు పెట్టడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఆ విధంగా వసూలు చేయవచ్చు అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. మరి అట్లు కాకుండా మరి వాణిజ్యం చేసేవారు వర్తకులకు అధిక భారము కలిగే విధంగా ఎవరైతే పన్నులు విధిస్తారో వాళ్ళందరూ వచ్చేసి సారమేయాదనము అనే నరకమున పడుదురని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు శ్రీల సుఖదేవ గోస్వామి గారు. అచ్చట ఆ నరకమున వజ్రముల వంటి మరి దంతములు కలిగిన 720 కుక్కలు సునకముల చేత మరి అట్టి పాపం చేసిన వారికి శిక్ష విధింతురంట యమకింకరులు. కాబట్టి ప్రభుపాదులు చెప్తున్నారు, కలియుగమున ప్రతి ఒక్కరూ వర్షాభావము 3 క్లేశములంట. వర్షాభావము 1, దుర్భిక్షము 2, ప్రభుత్వము చేత అధిక పన్నులు విధించేది 3 రకముల క్లేశములు కష్టాన్ని అనుభవిస్తారని చెప్పేసి శ్రీమద్భాగవతము ద్వాదశ స్కందములో చెప్పబడినది అని చెప్తున్నారు. ఇక్కడ ఎప్పుడైతే జనులు అధికాధికంగా పాపులు ఎప్పుడైతే అవుతారో అంటే వర్షాభావం మొట్టమొదట అంటే ఎలా వస్తుందంటే, మరి భగవంతుడి యొక్క సేవ చేయకుండా పాపములు అంటే దేహభావనతో పాపములు చేస్తూ వెళ్తారో అట్టి పాపులు ఎక్కువగా ఉండే చోట ఆ కాలంలో అక్కడ భగవంతుడి యొక్క భక్తి యోగములో కాక
మరి దేహభావనలో ఉండి మరి ఇంద్రియలోల్యాలకు లోనైపోయి మరి ఆ విధంగా భౌతికమైన మరి ప్రయోజనం కొరకు ఎక్కువగా మరి పాటుపడినప్పుడు వాళ్ళు పతనం చెందుతారు కాబట్టి పాపులు అవుతారు కాబట్టి అటువంటి వారు ఎక్కడైతే ఉంటారో ఆ సమయమున వచ్చేసి పాపులు ఉండే చోట మరి వర్షాభావం ఉంటుందన్నమాట. వర్షాలు సరిగా కురవన్నమాట. తత్కారణంగా ఏమవుతుందంటే పంటలు పండవు. కాబట్టి పంటలు పండనప్పుడు ఏమవుతుందంటే దుర్భిక్షం, అంటే ఇక్కడ మనకు ఆహారము కొరత ఏర్పడుతుందన్నమాట. ఈ రెండు సమస్యలను ఆధారంగా ఇవి రెండు చూపుతూ మరి ప్రభుత్వాధికారులు లేదా రాజులు ఏం చేస్తున్నారంటే గనక వారి నుంచి ధనాన్ని, అంటే వాణిజ్యం చేసే వాళ్ళ వర్తకుల నుంచి, అంటే ధనవంతుల నుంచి ఎక్కువగా అధిక మరి పన్నును వసూలు చేస్తారనమాట. ఆ అధిక పన్నుల భారం వలన ధనవంతులు వాణిజ్యుల పైన ఎక్కువ మోపు భారం మోపేస్తారనమాట. ఆ భారం వలన వాళ్ళు మరి కలత చెందుతారు. కాబట్టి ఈ విధంగా వచ్చేసి అనవసరంగా ఈ విధంగా ఇటువంటి క్లేశాలు కష్టాలు కలిగించే ప్రభుత్వాధికారులను దొంగలని ఇక్కడ ఈ శ్లోకము వర్ణించినారు. అంటే ప్రజాధనమును కొల్లగొట్టే ప్రధాన కార్యము మరి దారిదోపిడి దొంగ ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా ప్రభుత్వాధికారులు కూడా చోరుడే అవుతాడని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాలు చెప్తున్నారు. కాబట్టి వారు మరి ఈ జన్మ ముగిసినాక సారమేయాధనము అనే నరకమునందు పడుదురు అని చెప్పేసి అచ్చట క్రూరమైన కుక్కలచే కాట్లు వేయింపబడతారు అని చెప్పేసి యమకింకల చేత అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక 28వ శ్లోకము, ఎవడు ఈ జన్మమున తప్పుడు సాక్ష్యం ఇచ్చునో ద్రవ్య వినిమయమున లేదా దానము ఒసగునప్పుడు అసత్యము పలుకును అట్టివాడు మరణానంతరము యమభటులచే తీవ్రముగా శిక్షింపబడును. అట్టి పాపి 800 మైళ్ళ ఎత్తు గల కొండపై నుండి అభీచమతమను నరకములోనికి తలక్రిందులుగా త్రోయబడును. ఎట్టి ఆధారము లేనట్టి ఆ నరకము జలతరంగములను బోలిన పాషాణ నిర్మితమైండును. కానీ వాస్తవునకు అచట జలముండదు. కనుకనే అది అభీచిమతమని జలరహితము అని పిలువబడినది. పదే శిఖరాగ్రము నుండి క్రిందపడి శరీరము తునకలేనను ఆ పాపి మరణింపక నిరంతరము ఘోరయాతన అనుభవించును. 28వ శ్లోకములో ఏం చెప్తున్నారంటే, ఎవడు ఈ జన్మమున తప్పుడు సాక్ష్యం ఇచ్చునో, మరి కోర్టులో వచ్చేసి భగవద్గీత పైన ప్రమాణం చేసి నేను అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పానని చెప్పేసి మరి ఆ కోర్టులో సాక్ష్యము చెప్పేవాడు అబద్ధపు సాక్ష్యం చెప్పినాడు అనుకోండి, తప్పుడు సాక్ష్యం కావచ్చు, ఎప్పుడైతే ఇస్తాడో వాళ్ళని తర్వాత ద్రవ్య వినిమయము లేదా దానము ఒసగునప్పుడు అసత్యం చెప్పును, అంటే దానం ఇచ్చేటప్పుడు అసత్యం చెప్పినప్పుడు కావచ్చు, లేదా ఈ డబ్బుల విషయంలో మోసం చేసేవాడు కావచ్చు. కాబట్టి ఈ విధంగా డబ్బు విషయంలో దానం మోసుకునేటప్పుడు కావచ్చు, డబ్బు విషయంలో మోసం కావచ్చు, లేదా దానం మోసగేటప్పుడు అసత్యం చెప్పినట్లు వాడు కావచ్చు. వీరు మరణానంతరం ఏమవుతారంటే యమభటుల చేత తీవ్రంగా శిక్షించబడతారు. మరి ఆ శిక్ష ఏది అంటే గనక ఇక్కడ చెప్తున్నారు, శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రమాయికి జై, శ్రీల ప్రభుపాద్ కి జై. అట్టి పాపులను 800 మైళ్ళ ఎత్తుగల కొండపై నుండి అభీచమతమను నరకంలోనికి తలక్రిందులుగా త్రోయబడను. కాబట్టి 800 మైళ్ళ ఎత్తుగల కొండలు ఉన్నాయట, చాలా ఎత్తైన కొండలు. మరి అక్కడ అభీచము అంటే ఏమి, జలము ఉండదు, జలము ఉండదు. కాబట్టి జలము ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నిజానికి అక్కడ జలము ఉండదు. మరి ఆ పైనుంచి జలములో పడేసినట్టు తలకిందులుగా తోసేస్తారంట అక్కడి నుంచి. కాబట్టి అక్కడ ఆ తలకింద తోయబడదురు.
ఎట్టి ఆధారం లేనట్టు ఆ నరకము జలతరంగములను పోలిన పాషాణ నిర్మితమై ఉండును. కానీ జలతరంగంలాగా ఉంటాయి కానీ అవన్నీ ఏంటంటే పాషాణములు, అంటే అన్ని రాళ్ళు. కాబట్టి మరి ఆ వాటిలో ఆ రాళ్ల పైన పడేస్తారనమాట. కానీ వాస్తవమునకు అచ్చట జలం ఉండును అంటే ఉండదు. వాస్తవం అంటే ఏమి, మనకు జలం ఉన్నట్టు కనబడుతుంది అంతే కానీ అది పాషాణమే ఉంటుంది. జలం మాత్రం కాదు. కనుకనే అది అబీచమని, జలరహితమని పిలువబడినది. పదే పదే శిఖరాగ్రము నుండి కింద పడి శరీరము తునకలేనట్లైనను ఆ పాపి మరణింపక నిరంతరం ఘోరయాతన అనుభవించును. కాబట్టి ఆ శిక్ష పదే పదే విధిస్తారంట, శిఖరం నుంచి తోసేసే శిక్ష. ఆ విధంగా పదే పదే పడేయడం వలన పైనుంచి పాషాణం అంటే రాళ్ల పైన పడడం వలన మరి మరి ఆ విధంగా అతని యాతనా శరీరం తునాతునకలైనా కూడా మరణింపడంట. కాబట్టి మరణించడు. ఎందుకంటే పాపులకి మరి అక్కడ శిక్ష విధించడానికి ఏర్పాటైన శరీరం కాబట్టి అది తునాతునకలైనా కూడా మరణించకుండా అటువంటి ఘోరయాతను అనుభవిస్తాడని చెప్పేసి 28వ శ్లోకంలో చెప్పడం జరిగింది. తర్వాత 29వ శ్లోకము, సురాపానము చేసరి బ్రాహ్మణుని లేదా బ్రాహ్మణ పత్నిని యమభటులు పానమును నరకమునకు కొనిపోవుదురు. ఇక్కడ సురాపానం చేసరి బ్రాహ్మణుని లేదా బ్రాహ్మణ పత్నిని అంటే బ్రాహ్మణులు భూసురులు అంటారు. బ్రాహ్మణులని అంటే వాళ్ళు భూలోకములో ఉండే, ఈ భూమి పైన ఉండే సురులు, దేవతల్లాగా అనమాట వాళ్ళు. కాబట్టి వీరు కూడా సురాపానం చేయరాదు. శుక్రాచార్యుడు మరి దేవయాని కచ్చుడు అనే బృహస్పతి యొక్క కుమారుడు యొక్క ఉదంతం మనకు తెలుసు. కాబట్టి ఆ సమయంలో వచ్చేసి మృత సంజీవని విద్యను నేర్చుకోవడానికి దేవగురువైన బృహస్పతి యొక్క ఏర్పాటు పైన కచ్చుడు అనే ఒక అతను, ఒక స్వర్గలోకవాసి, మరి అతను శుక్రాచార్యుడి దగ్గరికి, రాక్షస గురువు అయిన శుక్రాచార్యుల వద్దకు వచ్చి మృత సంజీవని విద్యని నేర్చుకోవడానికి అక్కడ మరి ఆయన యొక్క గురుకులంలో ఉంటారు. గురువుకు సేవలు చేస్తూ ఉంటారు. మరి ఆ సమయంలో వచ్చేసి మరి శుక్రాచార్యుల యొక్క అనుగ్రహం వలన కచ్చుడు విద్య నేర్చుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో మరి దేవయాని అని చెప్పేసి శుక్రాచార్యుల యొక్క కుమార్తె అతను ప్రేమిస్తుంది కచ్చుడిని. మరి వాళ్ళిద్దరూ అంటే ఎవరికి తెలియదు, ఆమె ప్రేమలో పడుతుంది కచ్చుడి పైన. మరి ఒకసారి ఏం చేస్తారంటే రాక్షస కుమారులు ఎవరైతే ఆ శుక్రాచార్యుల యొక్క ఆశ్రమంలో ఉంటారో వీళ్ళు ఈ కచ్చుని పైన అసూయతోటి అతనిని చంపేసి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని మరి శుక్రాచార్యుడు తాగే సురాపానం లోపల కలిపి ఆయనతో తాగిస్తారనమాట. అప్పుడు శుక్రాచార్యుడికి ఏమో తెలియదు, సురాపానం చేస్తాడు. తర్వాత దేవయాని వచ్చి ఏడుస్తుంది, నాన్న కచ్చుడు కనబడడం లేదు, మీ శిష్యుడు, నాకు ఆయన పైన అనురాగం ఉంది, కాబట్టి ఎట్లయినా సరే మీరు కచ్చుడిని నాకు మళ్ళీ తిరిగి ఇవ్వండి, నాకు ఆయన కావాలి అని చెప్పి అడుగుతుంది అనమాట. అప్పుడు శుక్రాచార్యుడు చెప్తాడు, ఆయన దివ్య దృష్టిలో చూస్తే ఎక్కడుంటాడంటే తన పొట్టలో సురలో కలిపేసి బూడిదగా మారి ఉంటాడు. ఆ విధంగా మళ్ళీ అతనికి మృత సంజీవని విద్యని ఇచ్చేసి మళ్ళీ ఆయనని బ్రతికిస్తాడు కచ్చుడిని. కాబట్టి అప్పుడు చెప్తాడు, ఆయన శాపం ఇస్తాడు శుక్రాచార్యుడు, సురాపానం బ్రాహ్మణులు కూడా సురాపానం చేయకూడదు, చేస్తే గనక వాళ్ళు నరకానికి పోతారు అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి ఆ ఉదంతం ప్రకారం ఇక్కడ భాగవతంలో ఇక్కడ మరి వ్యాస భగవాన్ చెప్పినది ఇది. కాబట్టి ఆయన చేత చెప్పినది కాబట్టి సురాపానము చేసేది బ్రాహ్మణుని లేదా బ్రాహ్మణ పత్నిని యమభటులు అయఃపానమును నరకములోనికి కొనిపోవుదురు. క్షత్రియుడు, వైశ్యుడు లేదా మోహావచుడై సోమరసపానము చేసేది దీక్షాపరుడు వంటి వారికి ఆ నరకమే గతి అయి ఉన్నది. ఆ నరకమున యమభటులు పాపుల వక్షస్థలములపై నిలిచి
కరిగిన ఇనుమును వాళ్ళ నోళ్ళలో పోయిదురు. చూడండి, ఇక భాష్యం ప్రభా చెప్తున్నారు, కేవలము నామకార్థం బ్రాహ్మణుడై ఉండి నానా విధములకు పాపములను చేయుట, ముఖ్యంగా సురాపానము చేయుట ఎంత మాత్రము తగదు. కాబట్టి సురాపానము బ్రాహ్మణులు చేయకూడదు, కానీ బ్రాహ్మణ పత్ని కూడా చేయకూడదు. యమభటులు మరి ఆయక్పాన నరకం తీసుకువెళ్తారు అని చెప్పినాడు. తర్వాత క్షత్రియుడు వైశ్యుడు లేదా మోహవశుడైన సోమరసపానం చేసేది దీక్షాపరుడు. కాబట్టి దీక్షలో ఉండి సోమరసాన్ని తీసుకునే వాళ్ళు వీళ్ళంతా వచ్చేసి నరకానికి వెళతారు అని చెప్పి చెప్తారు. ఈ నరకమైన యమభటులు పాపుల వక్షస్థలముపై నిలిచి ఏం చేస్తారు, కరిగిన ఇనుమును నోటిలో పోసి బలవంతంగా తాగిస్తారనమాట. ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, బ్రాహ్మణ అంటే మరి నామమాత్ర బ్రాహ్మణుడు, మరి నానా విధములకు పాపములు చేయవాడు, అందులో సురాపానం, ముఖ్యంగా సురాపానము చేయుట ఎంత మాత్రము తగదు. కాబట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు తమ నియమానుసారము వర్తించవలసి ఉన్నది. వీళ్ళంతా బ్రాహ్మణులే, ఎందుకంటే యజ్ఞోపవీతం ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఈ 3 వర్ణాల వాళ్ళకి యజ్ఞోపవీతం ఉంటుంది. మరి బ్రాహ్మణ మరి స్థాయిలో ఉండవలసిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి బ్రహ్మజ్ఞానము తెలిసిన వారు. మరి వీళ్ళు సురాపానములకు అలవాటు పడి ఉండి శూద్రుల స్థాయికి తమ పతనము చెందినచో ఇచ్చట వర్ణింపబడిన రీతిన శిక్షింపబడుదురు. మరి శూద్ర అయితే వాళ్ళు ఏదో కష్టించి అది సురాపానం చేసి వాళ్ళు ఏదో చేస్తారు, కానీ సురులకు సంబంధించి సురాపానం వచ్చేసి సురులు అంటే భూసురులు అంటే బ్రాహ్మణులు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వారు, వీళ్ళంతా ఎవరైతే ఉంటారో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 వర్ణాల వాళ్ళు ఖచ్చితంగా ఈ సురాపానం చేయరాదని చెప్పేసి ఇక్కడ శూద్ర స్థాయికి పతనము ఎప్పుడైతే చెందిపోతారో వాళ్ళు 4వ వర్ణము కాబట్టి శూద్ర వర్ణము, ఆ స్థాయికి ఎవరైతే దిగజారిపోతారో అటువంటి వాళ్ళకి ఈ శిక్ష ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. 30వ శ్లోకము, నీచ జన్మము కలిగిన తుచ్చుడు తానే గొప్ప అని తలుచుచు ఈ జన్మమున మిథ్యాగర్వితుడై జన్మము, తపము, విద్య, ఆచారము, వర్ణము, ఆశ్రమమునందు తనకన్నను ఉత్తముడైన వానికి సరి అయిన గౌరవము చూపనిచో జన్మ మృతుడే యగును. అట్టివాడు మరణానంతరము చారకర్దమము అను నరకమున తలకిందులుగా పడును. అచట అతడు యమకింకరుల చేతిలో మహాయాతన అనుభవించును. 30వ శ్లోకంలో నీచ జన్మము కలిగిన తుచ్చుడు, ఎవరు నీచ జన్మం కలిగిన తుచ్చుడు అంటే తానే గొప్ప అని తలుచువాడు, నేనే గొప్ప అనుకుంటాడు. ఇది ఎందుకు వస్తుంది, నేను అనే భావన? అహంకారము అంటే మిథ్యాహంకారము లేనిది. ఈ జన్మమున మిథ్యాగర్వితుడు గర్వం వస్తుందంటే నేనే గొప్ప అని చెప్పేసి, అప్పుడు ఆ విధంగా గర్వితుడై జన్మము, తపము, విద్య, ఆచారము, వర్ణము, ఆశ్రమము నందు తనకన్నను ఉన్నతుడైన వానికి సరి అయిన గౌరవము చూపనిచో జన్మ మృతుడే అగును. జన్మించి కూడా చచ్చినట్టంట. ఎవరు కంటే సమానమైన జన్మము పొందిన వాడిని, సమానమైన తపము అంటే అతను కూడా మంచి నిష్టలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భక్తి యోగములో తపము, జపము ఇవన్నీ చేస్తూ ఉంటాడు. తపస్య అంటే ఏకాదశి ఉపవాసం చేస్తాడు. జపం అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాడు. ఈ విధంగా తపములో కూడా సమానంగా స్థాయిలో ఉంటాడు, జన్మలో కూడా సమాన స్థాయిలో ఉంటాడు. తర్వాత ఆచారంలో కూడా మంచి ఆచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆచారం అంటే ఏమి, గురువులు ఏవైతే చెబుతారో ఆ విధంగా ఉదయాన్నే 4 గంటలకు లేయడము, 4:30 గంటలకు మంగళారతి చేయడము, తర్వాత కృష్ణుడి యొక్క ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి తినడము, ఇవన్నీ ఆచారాలు అన్నమాట. ఇవన్నీ గురువులు చెప్పినవి. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండడము, గోసేవ చేయడము, తులసి మాతకు పూజ చేయడము, తులసి కోట ఇంట్లో పెట్టుకొని, ఇవన్నీ ఆచారాలు అన్నమాట. కాబట్టి సనాతన ధర్మం యొక్క ఏవైతే ఉన్నాయో ఈ ఆచారాలు కూడా చేస్తూ ఉంటాడు ఆయన. తర్వాత వర్ణం అంటే ఏమి, ఇప్పుడు బ్రాహ్మణ వర్ణము,
క్షత్రియ వర్ణము, వైశ్య వర్ణము అని మూడు అనేవి బ్రాహ్మణ వాళ్ళకు జన్యం ఉంటుంది కాబట్టి, బ్రహ్మజ్ఞానము తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ వర్ణంలో కూడా సమానంగా ఉంటారనమాట. వర్ణంలో సమానం ఉంటాడు, జన్మములో సమానం ఉంటాడు, తపము యందు సమానం ఉంటాడు, విద్య కూడా అన్ని సకల శాస్త్రాలు ఈయన కూడా భగవద్గీత, భాగవతము, వేదములు చదివి ఉంటాడు. ఇవన్నీ సమాన స్థాయిలో ఉన్నప్పటికీ నువ్వేం ఎక్కువ నాకంటే, నేనే నీకంటే ఎక్కువ అని అన్నాడు అనుకో, అట్టివాడు బతికి చచ్చినట్టే అంట. ఇక్కడ అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జీవన్మృతుడే అగును. జీవన్మృతుడు అంటే ఏమి? జీవించి ఉన్నా కూడా చచ్చిన వాడితో సమానం. కాబట్టి ఈ మిథ్యాహంకారం అనేది చాలా చెడ్డదనమాట. నేనే గొప్ప అనేది. కాబట్టి ఈ విధంగా ఇది నీచ జన్మములో కలిగిన తుచ్చుడు అభిప్రాడు. అంటే యాక్చువల్గా ఆయన జన్మ ఏది? బ్రాహ్మణ వర్ణములో ఉంటాడు. కాబట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ మూడు ఉత్తమమైనవి. శూద్ర అంటే సేవక వర్ణం. ఈ విధంగా పతనం నీచ జన్మమున తుచ్చుడైపోయి ఆ విధంగా పతనం చెందుతాడు. కాబట్టి అట్టివాడు మరణాంతరము క్షారకర్దమము అని నరకమున తలకిందులుగా పడును. అట్టివాడు నరకలోకంలో వచ్చేసి 28 నరకలోకాలు ఉన్నాయన్నమాట. దాంట్లో క్షారకర్దమం అనే ఒక నరకం పేరు. దాంట్లో తలకిందులుగా పడతారంట. తలకిందులుగా పెడతారు నరకంలో. అతడు యమకింకర్ల చేత మహాయాతన అనుభవించును. యాతనా దేహం ఇస్తాడు. యాతనా దేహం అంటే ఏమి? అక్కడ దానికి శిక్షలు వేసే దేహం అనమాట. అది ఈ దేహం ఉంటుంది మనకి. అప్పుడు మనం ఈ దేహం నుంచి బయటికి వెళ్ళిపోయింది కదా, మనం జీవాత్మలు కదా మనకు. కాబట్టి యమకింకర్లు వచ్చేసి యాతనా దేహం ఇచ్చేసి పట్టుకెళ్తారు. రండి పోదాం రండి నరకానికి అని చెప్పి. మీరు చేసిన పాపాలకన్నీ నీ చిట్టా అంతా బయట పెట్టేస్తాడు. ఎవరు? చిత్రగుప్తుడు అనమాట. అగ్ర సన్నిధి అని చెప్పి పుస్తకంలో ఉంటుంది. మనం చేసిన ప్రతి పాపం యొక్క కార్యాలన్నీ అగ్ర సన్నిధి అనే ఒక పుస్తకం ఉంటుంది, గ్రంథం ఉంటుంది. దాంట్లో ఉంటాయన్నమాట మనం చేసిన పాపాలన్నీ. దాన్ని చిత్రగుప్తుడు రాస్తా ఉంటాడు. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు అనమాట, ఈయన ఇట్లా పాపం చేసినాడు, సో ఈయనకి శిక్ష వేయాలా అని చెప్పి మొత్తం 28 లోకాలు, నరక లోకాలు ఉన్నాయి. కాబట్టి ఏ శిక్ష చేసినాడో ఆ లోకాలు పంపిస్తారు అంతే. మరి ఇక్కడ చెప్తున్నాడు. అందుకే భాగవతం చెప్తున్నాడు. కాబట్టి అతడు యమకింకర్ల చేతిలో మహాయాతన అనుభవించును. ప్రభావం చెప్తున్నాడు, మనుషుడు మిథ్యాగర్వితుడై ఉండరాదు. జన్మము, విద్య, ఆచారము, వర్ణము లేదా ఆశ్రమము నందు తనకన్నను ఉన్నతుడైన వాణిని అతడు గౌరవించవలెను. ఇంకోటి ఆశ్రమము కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఎన్ని చెప్తున్నాడు? 1 జన్మము, 2 విద్య, 3 ఆచారము, 4 వర్ణము, 5 ఆశ్రమం. ఆశ్రమం అంటే ఏమి? బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వనప్రస్థ ఆశ్రమము, సన్యాస ఆశ్రమము. ఇవి 5 అనమాట. ఈ 5లో ఎవరైతే సమానంగా ఉంటాడో ఆయన కూడా గౌరవించాలంతే. నేను ఎక్కువ నువ్వు తక్కువ అని చెప్పినావు అనుకో నరకానికి పోతావు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి ఉన్నతులైన వారి పట్ల గౌరవం చూపగా మనిషి మిథ్యాగర్వితుడైనచో క్షారకర్ధమము. ఆ నరకం పేరేమి? క్షారకర్ధమము. క్షారం అంటే ఉప్పుతో సంబంధించింది ఉంటుంది. సరే, ఇంకా 31వ శ్లోకం చూసుకుందాం. హరే కృష్ణ. భైరవునికి లేదా భద్రకాళికి నరబలిని సమర్పించి, నరబలి ఎందుకంటే నేను ఈ ప్రపంచానికి రాజు కావాలా, కాబట్టి అందరు నేను చెప్పినట్టు వినాలా, నా చెప్పు చేతుల్లో ఉండాలని చెప్పేసి క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది. క్షుద్ర పూజ అంటే ఏమి? చేయరాని పూజలు అనమాట. శ్మశానంలో పోయి శవాలకు చేయడము, భూత ప్రేతాలకి పూజలు చేయడము, బలులు ఇవ్వడము, ఇవన్నీ అనమాట. నరబలి అంటే మనిషిని బలి ఇవ్వడం నరబలి అంటే. ఇట్టి నరబలి భైరవుడికి లేదా భద్రకాళికి నరబలిని సమర్పించి పిదప ఆ మాంసమును భుజించడి స్త్రీ పురుషులు ఈ జగత్తునందు కలరు. ఉన్నారు ఈ జగత్తులో నరమాంస భక్షకులు ఉన్నారంట కదా కొన్ని ఖండాల్లో. కాబట్టి అక్కడ చెప్తున్నారు, అట్టి యజ్ఞము నరరించు వారు మరణానంతరము యమలోకమునకు గొనిపోబడరు. బడగా వారి చేత చంపబడిన వారు రాక్షస రూపధారులై పదునైన ఖడ్గములతో వారిని ముక్కలు చేయుదురు. ఈ లోకమున నరభక్షకులు నృత్య గానములతో రక్తపానము చేసినట్లుగా వారిచే చంపబడిన వారు అప్పుడు ఆ యజ్ఞ నిర్వాహకుల రక్తమును త్రాగి అదే రీతిగా ఆనందింతురు. ఇంకేం లేదు, ఇది కర్మ సిద్ధాంతం అంతే. ఇది నేను మీకు ₹1 అప్పు ఉంటే గనక నేను మళ్ళీ జన్మ ఎత్తి మీ ₹1 తీర్చాలా,
లేదా మీరు నాకు ₹1 అప్పు ఉంటే గనక మీరు మళ్ళీ జన్మ ఎత్తేసి నాకు ₹1 అప్పిచ్చి నా అప్పు తీర్చి వెళ్ళిపోవాల్సిందే. మీకు కూతురుగా వచ్చింది ఆమె అంటే పోయిన జన్మలో మీరు ఆమెకు రుణపడి ఉన్నారు కాబట్టి మీకు కూతురుగా మీకు మీ మీ కడుపున పుట్టింది. కాబట్టి తల్లిగా మీరు ఆమెకు సేవ చేయాలా. కూతురుగా ఆమె మీకు సేవ చేయాలా. కొడుకుగా నేను మీ దగ్గరకి కొడుకుగా నేను జన్మ తీసుకున్నానంటే పోయిన జన్మలో రుణానుబంధం ఉంటుంది కాబట్టి నేను కొడుకుగా మీరు తల్లిగా ఉంటారు. ఏం తల్లి? కాబట్టి ఇది అంతా కర్మ సిద్ధాంతము. ఒక కొడుకు బాగా సంపాదించి ఇవ్వలేదు ఇంకా, నేను ఇంకా పెట్టింది తింటున్నాడు, వీడు ఎప్పుడు నాకు సంపాదించి పెడతాడంటే గనక దానికి అర్థం ఏమిటంటే పోయిన జన్మలో ఆయన మీకేమీ అప్పు లేడు. మీరే అప్పున్నారు కాబట్టి కూర్చొని తింటున్నాడు మీ ఇంట్లోన. మీకు డబ్బులు ఇవ్వకుండా. మీకు డబ్బు ఇవ్వకుండా కూర్చొని తింటున్నాడు. వయసొచ్చిన పిల్లోడు, చేతికొచ్చిన పిల్లవాడు ఎందుకు ఉద్యోగం రాలేదు, ఎందుకు డబ్బులు నాకు సంపాదించి ఇవ్వలేదంటే గనక మీరు అప్పున్నారు ఆయనకి. కాబట్టి కూర్చొని తింటున్నాడు అంతే. ఆయన తప్పేముంది? అతనే గనక మీకు అప్పు ఉన్నట్టయితే గనక ఉద్యోగము త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తే తొందరగా డబ్బులు తెచ్చేసి మీకు మీ రుణం తీర్చేస్తాడనమాట. మిమ్మల్ని అంటే మీరు జన్మనిచ్చినందుకు కూడా రుణం తీసుకోవాల్సిన కొడుకుగా బాధ్యత ఉంది. అమ్మ నాన్న సేవ చేయాలా. కాబట్టి ఇవన్నీ అట్లానే ఇది కూడా ఇక్కడ ఏం చేసినాడు, భైరవుడికి భద్రకాళికి నరబలి ఇచ్చేసి ఆ రక్తం తాగి తర్వాత ఆ శరీరాన్ని, అంటే మానవ శరీరం ఏది, ఆ రక్తం తాగేసి, పచ్చ రక్తం తాగేసి దాన్ని ముక్కలుగా చేసుకొని తిన్నారంట వీళ్ళు. నరమాంస భక్షకులు వీళ్ళు. మరి భాగవతంలో ఉంది కదా, జడభరతుడు ఏం చేస్తాడు, బలి ఇవ్వడానికి ఇక్కడ ఉంది. ఇగో కాళికాదేవి ఇక్కడ చూడండి. ఈ దీంట్లో కాళికాదేవమ్మ ఏం చేస్తుంది తెలుసా? జడభరతుడు అంటే అతను గొప్ప భక్తుడు, కృష్ణ భక్తుడు ఆయన. కానీ ఎవరితో మాట్లాడు, పిచ్చోడు మాదిరిగా ఉంటాడు. ఎప్పుడు ఎవరితో మాట్లాడకుండా, ఏ పని చేయకుండా ఎప్పుడు భగవంతుడి స్మరణలో ఉంటాడు. అందుకంటే పూర్వజన్మలు ఏం చేసింటాడంటే ఆయన శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి జై, శ్రీ రూపాత్కి జై. పూర్వజన్మలో అయినా ఈ భారతదేశానికి వచ్చిన పేరెట్లొచ్చింది భారతదేశం అని, ఈ భరత మహారాజు వల్లనే వచ్చింది. ఈయన మరి అంత గొప్ప ఆయన ఏం చేశాడంటే ఆయనకు గల కొడుకులకు ఈ రాజ్యాన్ని అప్పగించేసి మరి అంటే సత్యనందు న్యాసం అయిపోయి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఎప్పుడు భగవంతుడి సేవలో ఉంటాడనమాట. ఒకనొక నాడు జపతపములు చేయడానికి సంధ్యావందనం చేయడానికి నదికి వెళ్తాడు. వెళ్లితే అక్కడ ఒక జింక ఉంటుంది, గర్భవతిగా ఉండే జింక ఉంటుంది. అక్కడ వచ్చి నీళ్లు తాగడం వచ్చి ఉంటుంది. అక్కడ ఒక పెద్ద పులి యొక్క గర్జన వినబడుతుంది. ఆ శబ్దం విని ఎక్కడ వచ్చిందో అని చెప్పేసి ఇది పరిగెత్తి అక్కడి నుంచి ఇంకా నీళ్లు తాగదు, ఇంకా ఆ నదిని లంఘిస్తుంది. ఎగిరిపోయేటప్పుడు జింక దాని గడుపులో ఉండే బిడ్డ కింద పడుతుంది, నీళ్ళలో పడుతుంది. అదేమో భయంతో అట్లా పరిగెత్తి వెళ్ళి ఎక్కడో ఒక గుహ దగ్గర పోయి లోపల దాక్కొని అట్లనే ప్రాణం వదిలేస్తుంది. అంతే, అయిపోయింది. ఈ భరత మహారాజు యాక్చువల్గా ఆయన భరత మహారాజు చూసినాడు జింక పిల్ల అక్కడ, పాపం దాన్ని తీసుకున్నాడు, తల్లి దగ్గర తీసుకుపోదామని చూసినాడు. పాపం ఆమె అది చచ్చిపోయింది, తల్లి జింక. ఈ పిల్ల జింకని తీసుకొచ్చినాడు, దానికి పాలు పెట్టేసి చూసుకుంటున్నాడు. జపతపాలన్నీ అయిపోయినాయి, ఇట్లా చూస్తున్నాడు. ఓ, నా జింక ఎక్కడుంది, ఏదో మరి మృగం వచ్చిందేమో, దాన్ని ఏమో తినేస్తుందేమో, చాపం చిన్న పిల్ల ఇది కదా కదా అని చెప్పేసి ఈ విధంగా చూస్తున్నాడు. తర్వాత ఏమైపోయినాడు, తన దేహం వదిలిపోయేటప్పుడు తన ఆత్మ బయటికి వెళ్ళేటప్పుడు జింక అని తెలుస్తాడు. ఎప్పుడైతే జింక అని తెలుస్తాడో నెక్స్ట్ ఆయనకి ఏ దేహం వస్తుంది, జింక దేహం వస్తుంది. కృష్ణుడు చెప్పాడు, భగవద్గీత చెప్పాడు కదా. ఏం చెప్పాడు భగవద్గీతలో? యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం. ఏ భావంతో నీవు దేహాన్ని త్యజించేటప్పుడు నువ్వు ఏ భావనతో నీవు ఉంటావో అదే భావన నీకు ఇస్తానంటాడు. అంతే. జింకలాగా జింక భావన, జింక పేరు తెలిసినావు కాబట్టి జింక దేహం వచ్చింది. అదే గోలోకానికి పోవాలని తెలిసినావు అనుకో, గోలోకానికి వెళ్ళిపోతాం. వైకుంఠం తెలిసిన వరకు వైకుంఠానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనము మరణించే సమయంలో ఏ భావనతో మనం ఉంటామో ఆ భావనే మనకు అది ఇచ్చేస్తాడంట, కృష్ణుడు ఇస్తానంట. అంతే, నువ్వు ఇప్పుడు ఎట్లానే ఉండు,
మరణించేటప్పుడు కృష్ణ అని చెప్పినాం అనుకో అయిపోయింది, కృష్ణలోకానికి వెళ్ళిపోతావు. అందుకే చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే మనం జపం చేయాలని చెప్పేది, రోజు జపం చేయాలా. కింద పడితే కృష్ణ అని రావాలా, అమ్మ అని రాకూడదు మాట. ఏం తల్లి ఏం రావాలా? ఏదో రాయి తగిలి కింద పడిపోతున్నావు అనుకో, అమ్మ అమ్మ అంటాం, అమ్మ తగిలింది అని కాదు, రామ లేదా కృష్ణ అని చెప్పాను. అందుకే హరే కృష్ణ చెప్పాలని చెప్పేది గురువులు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా జడభరతుడిని బలిస్తారనమాట. బలిస్తే పాపం ఈయనేమంటాడు, బాగా పెడతా అన్నం తింటారు, అన్నం పెడతారు, బాగా ప్రసాదాలు పెడతారు, బాగా సుస్థిగా భోంచేస్తాడు. ఇక్కడ పడుకుంటాడు, కత్తి తీసుకుంటారు అనమాట. ఖడ్గం తీసుకొని ఒక్క దెబ్బతో నరకాలి కదా తల. అప్పుడు దుర్గమ్మ వస్తుంది, కాళికమ్మ వస్తుంది, వచ్చేసి చూడండిగో అందరినీ, మరి వాళ్ళు భక్తులే మరి వాళ్ళు. కానీ ఇక్కడ ఎవరు బ్రాహ్మణుని బలిస్తున్నారు. ఏమి కోపం వస్తుంది, కృష్ణ భక్తులేనా అంటే ఎవరు? కృష్ణుడు ఎవరు? కాళికమ్మ అన్న కృష్ణుడు. జగన్నాథుడు ఎవరు? దుర్గాదేవికి అన్న కదా. కాబట్టి మా అన్న భక్తుడు పాపం ఈ భక్తుని బలిస్తారా నాకు అని చెప్పి కోపం వచ్చేసి ఈమె ఖడ్గం పట్టుకొచ్చి వాళ్ళ తలలు తీసేస్తుంది మొత్తం అందరికి, నరబలి చేస్తుంది, ఇక తన చేసుకుంటుంది. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆ నరకానికి పోయి అక్కడ ఎవరినైతే చంపినారో వాళ్ళు అక్కడ ఉంటారంట నరకలోకంలోన. వాళ్ళు కూడా రాక్షస రూపంలో ఉండేసి వీళ్ళ తలలు నరికేసి వీళ్ళ రక్తం తాగేసి వీళ్ళ మాంసం తింటారంట అక్కడ. చెల్లుకు చెల్లు, ఇక్కడ నువ్వు తిన్నావు, ఆడవాళ్ళు తిన్నారు అంతే. మీరు మేకని తింటే, మీరు కోడిని తింటే, నెక్స్ట్ కోడి ఆ మేక మీకు పైన నిలబడి ఉంటుంది, మీకోసం వెయిట్ చేస్తుంటుంది అనమాట, మిమ్మల్ని తింటుంది ఆడ. ఏం కృష్ణ? హైదరాబాద్ దమ్ బిర్యానీ చెప్పి కోడిని తిన్నామనుకో, కుండె బిర్యానీ చెప్పి మేకని తిన్నామనుకో, ఏమైతుంది తెలుసా? నరకలోకంలో మీకోసం వెయిటింగ్ అన్నమాట అక్కడ. ఆ కోడి జన్మ తీసుకున్నది, ఆ మేక జన్మ తీసుకున్నది అంతా మీకోసం వెయిటింగ్ అనమాట. మిమ్మల్ని కూడా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చేసేసుకుని తినేస్తుంది అక్కడ హ్యాపీగా, చెల్లుకు చెల్లు. తప్పదు ఇది. కాబట్టి ఇవన్నీ మనం తినకూడదు. ఏం తినాలా? కృష్ణుడు ఏం చెప్పినాడు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రేక్షతి. ఉద్బీజములు అంటే ఏమి? విత్తు ద్వారా ఏవైతే పంటలు పండి ఆ ధాన్యములు, కాయగూరలు, పళ్ళు, ఆకులు, పువ్వులు, లేదా క్యాలీఫ్లవర్ పువ్వులు, ఆకులు, ఇవన్నీ, గోంగూర, తోటకూర, ఇవి తినాలా. ఇవి నైవేద్యం పెట్టి తినాలా. అంటే వృక్షములు మనకు ఆహారం అంతే. ఈ సృష్టిలో ఒక జీవికి ఆహారం. మరి మేక నీ ఆహారమా? పెద్ద పులి ఆహారం. నువ్వు మేక తింటే నువ్వు మనిషా? నువ్వు కాదు, పెద్ద పులి నువ్వు. అయితే రాక్షస ఆహారం అది. మందు నీ ఆహారమా? నువ్వు తాగే మందు ఉండేది అడ ఏది బార్లో ఉండేది, రమ్ములు, బిర్యానీ, అవి ఏమిటి అవి ఉన్నాయి కదా, సారాయి కృష్ణ, అది ఎవరు పానీయం? మీదే, రాక్షసులది అది. మరి ఆ పానీయం తాగి ఒక ఒంటరి స్త్రీ కనబడితే నువ్వు స్టడీగా ఉంటావా? నువ్వు ఉండవు, రాక్షస అవతారం ఎత్తుతావు, ఆ స్త్రీని చెడపడానికి పోతావు. ఎందుకంటే నువ్వు తాగింది రాక్షస పానీయం కాబట్టి రాక్షసుడు అయిపోతావు నువ్వు. తాగుబోతులు ఊరికే ఉంటారా చెప్పండి, ఒకే ఒంటరి స్త్రీ కనబడితే? కాబట్టి మనవి కాదు, మనం తీసుకోవాలంతే, లేదా నరకానికి పోవాలంతే. ఇక చెప్పేది అదే. కాబట్టి అప్పుడు ఆ యజ్ఞ నిర్వాహకుల రక్తమును త్రాగి అదే రీతిగా ఆనందించరు. వీడు యజ్ఞము అనే నెపముతోన రుద్రుడు భైరవుడికి, భద్రకాళికి బలి ఇచ్చేసేసి వాళ్ళ పచ్చి రక్తం తాగేసి వాళ్ళ దేహం యొక్క కండరాలని తునకలు చేసేసి వండుకొని తిన్నట్టు అక్కడ వాళ్ళు ఎవరైతే చచ్చినారో వాళ్ళు అక్కడ రాక్షస రూపులుగా ఉండి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని తల నరికేసి వీళ్ళ రక్తం దాగి వీళ్ళ మాంసము వండుకొని వాళ్ళు తింటారంట. చెల్లుకు చెల్లు. ఇదే కర్మ సిద్ధాంతం. రుణం అంతే. నువ్వు నాకు ₹1 అప్పు ఉంటే నేను నీకు ₹1 అప్పు ఉంటే తీర్చాల్సిందే అంతే. మధ్యలో వెళ్ళిపోయినావు అనుకో, మళ్ళీ రావాల్సిన జన్మ వచ్చి తీర్చివలసిందే. ఏం కృష్ణ తీసుకొని ₹1 నువ్వు తీసుకొని చెప్పి ఇచ్చి వెళ్ళాల్సిందే, లేదంటే లేదు. సో కాబట్టి ఆ విధంగా చేస్తానని చెప్తే నెక్స్ట్ 32వ శ్లోకము చూడండి. 32వ శ్లోకం చెప్తానంటే,
గ్రామమున లేదా అరణ్యమున రక్షణార్థము తమ చెంతకు అరుదించిన పశుపక్షాదులకు ఈ జన్మమున కొందరు రక్షణమును కల్పించి వాటికి నమ్మకం కలిగిన పిదప శూల శుద్రాదులతో పొడిచి ఆట బొమ్మల వలె ఆడించుచు తీవ్రమగు కష్టమును కలుగజేయుదురు. అట్టి వారిని యమభటులు మరణాంతరము శూల ప్రోతమను నరకమున కొనిపోయి శుద్ధుల వంటి వాడి అయిన శూలములచే పొడుదురు. పాపులు ఆకలి దప్పులచే అలమటించుచు ఉండగా వాడి ముక్కు గల రాబందులు గ్రద్దలు చుట్టుముట్టి వారి శరీరమును చీల్చివేయును. ఆ రీతి ఘోరమైన యాతనను కలిగించుచు తాము గతమున చేసిన పాపములను వారు తలుచుకునేదరు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, గ్రామమున లేదా అరణ్యమున ఎక్కడైనా ఉండొచ్చు మనము కదా. రక్షణార్థము తమ చెంత కొరదించిన పశుపక్షాదులు, పశువులు పక్షులు ఏవైతే ఉంటాయో వాటిని పోషిస్తారనమాట. అవునా కదా. కొంతమంది కోళ్ళు సాగుతారు కదా తల్లి, కోళ్ళు మేకలు గొర్రెలు పెంచుకుంటారు లేదా చెప్పండి. తర్వాత ఏం చేస్తారు, దాన్ని అమ్మేస్తారు కదా, ఎందుకు, డబ్బుల కోసం. అట్లా చేసినా కూడా పాపమే అంటాడు ఇక్కడ. చూడండి, నువ్వు చంపినా, నువ్వు కోడి పెంచి ఆదివారము బంధువు వచ్చినాడు లేదా ఫ్రెండ్ వచ్చినాడు, ఏమి కోడి చికెన్ కావాలంట అని చెప్పేసి కోసేసినావు అనుకో, అయిపోయింది. ఎక్కడ పోతావు, ఇక్కడికి పోతావు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి గ్రామమున లేదా అరణ్యమున రక్షణార్థము తమ చెంత కొరదించిన పశుపక్షాదులకు ఈ జన్మమున కొందరు రక్షణమును కల్పించి వాటిని నమ్మకం కలిగిన పిదప శూలశుద్రాదులతో పొడిచి ఆట బొమ్మల వలె ఆడించుచు తీవ్రమగు కష్టమును చేదురు. కాబట్టి పశువులు పక్షులు పెంచు, అంతేగాని దాన్ని తినవద్దు అంటున్నాడు. దానికి హాని చేయొద్దు అంటాడు. పెంచండి, రక్షణ కల్పించండి, కానీ నీ కోసం, నీ ఇంద్రియ భోగం కోసం అనుభవించినావు అనుకో, తప్పదు, నరకానికి పోవాల్సిందే నీవు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి శూల సూత్రాదులతే ఏ ఆట బొమ్మల వాటిని పొడిచి దాన్ని ఉపయోగించడము, లేదా ఏదో నాటకం పేరిట, లేదా ఏదో ఉత్సవం పేరిట, ఏదో జాతర పేరిట వాటిని చంపినామనుకో, వాటితో ఆడుకున్నామనుకో కదా. కొంతమంది చూడండి, అడవి పని చేస్తారు, వేటాడి వచ్చేసి నాట్యం చేసుకుంటూ వస్తారు. పల్లెటూరులో తెలుసా మీకు, పల్లెటూరులో వేటాడికి పోయి ఆ జంతువుని, ఏదో కుందేలుని దుప్పులను చంపుకొని ఇచ్చింటారు కదా, దాన్ని అట్లనే పెట్టుకొని నృత్యం చేసుకుంటూ వస్తారు అనమాట. మేము పెద్ద ఘనకార్యం చేసినామని అన్నట్టు. రాక్షసులు ఎవరు వాళ్ళు? రాక్షసులు వాళ్ళు, మంచి రూపంలో రాక్షసులు వాళ్ళు. అందుకే ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అట్లా తీవ్రముగా నష్టం కలుగజేస్తారంట ఆ జంతువుల్ని, ఆ పక్షాదులని. అట్టి వారిని యమభటులు మరణాంతరం శూలప్రోతము అని నరకమునకు కొనిపోదురు. శూలప్రోతము, శూలం అంటే ఏమి? వాడిగా ఉండేది, పొడవడానికి పనికొచ్చేది ఆయుధం. కాబట్టి శూలప్రోతము నరకమునకు కొనిపోయి శూదుల వంటి వాడి అయిన శూలములతే పొడుదురు. కాబట్టి అక్కడ ఏం చేస్తారు, నువ్వు పొడిచినావు కదా అక్కడ పక్షుల్ని పశువుల్ని, అట్టి శూలములు అక్కడ ఉంటాయి, ఆ శూలముతో మళ్ళీ నిన్ను పొడుస్తారంట. కాబట్టి పాపులు ఆకలి దెప్పలచే అలమటించుచుండగా, అక్కడ మనకు ఆకలి దెప్పలు ఎక్కువ వస్తాయంట. ఆకలి దెప్పగా అని చెప్పేసి ఏడుస్తున్నా కూడా నిన్ను ఏం చేస్తారు, వాటితో పొడుస్తారు అంతే తప్ప నీకు ఆకలి దెప్పలకి అన్నము నీళ్లు ఇవ్వరు. కాబట్టి అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి రాబందులు గ్రద్దలు ఉంటారంట. అవి కూడా శూలములతో పొడవడం కాకుండా వాడి ముక్కు గల రాబందులు గ్రద్దలు చుట్టుముట్టి వారి శరీరమును చీల్చివేయుదురు. నువ్వు ఇక్కడ పశుపక్షాలను చీల్చేసినావు కదా, నీ సుఖం కోసము, నీ ఆనందం కోసము. అక్కడ వాడి అయిన శూలముల వంటి ముక్కు కలిగిన రాబందులు గ్రద్దలు వచ్చేసి పొడుస్తాయంట ఎవరిని, అట్టి పాపం చేసిన వాళ్ళని అని. ఆ రీతి ఘోరమైన యాతను అనుభవించచ్చు తాము గతమున చేసిన పాపములను వాళ్ళు తలుచుకుందరు. అయ్యో పాపం, నేను అప్పుడు ఆ కోడిని అట్లా పొడిచినాను, ఆ మేకని అట్లా పొడిచినాను, ఆ పిట్టని అట్లా పొడిచినాను అని చెప్పేసి గతంలో చేసిన పాపాలు గుర్తొస్తాయంట. అక్కడ తలుచుకుంటూ ఏడుస్తాడంట. ఇంకా అక్కడ హరే కృష్ణ. 9 అయింది. ఏమైనా సమస్యలు, ఏమైనా డౌట్స్? ఎనీ డౌట్స్? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సిద్ధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, నితాయ్ గౌర్ ప్రేమానందే.